ఏలూరు నియోజకవర్గంలో పలు కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. మూషకోత్తమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం. యక్షకిన్నెరా గంధర్వా సిద్ధవిద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మంతం వందేహం గణనాయకం. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. చిత్రరత్నా విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. మూషకోత్తమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం. యక్షకిన్నెరా గంధర్వా సిద్ధవిద్యాధరై సదా స్తూయమానం మహా. గణేష్ ఉత్సవాలు ఏలూరు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ఎంత వర్షం ఉన్నప్పటికీ కూడా భక్తులు మరి అందరూ కూడా తెరిపించిన కాడి నుంచి కూడా గణేష్ని దర్శించుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ రాంకోటిలో మరి 15వ సంవత్సరంలో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరగడం జరుగుతుంది. మరి ఇక్కడ అత్యంత వైభవంగా ఈ సంవత్సరం మరి వేడుకలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి సామర్ల కిరణ్ గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ ఏడు రాంకోట్లో కూడా మరి అందరూ కూడా ఎవరైతే ప్రజలందరూ వచ్చారో ఆ గణేష్ని ప్రార్థించుకుంటూ కూడా వాళ్ళ కోరికలు తీరాలనే ఉద్దేశంతో ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. తప్పనిసరిగా ఈ సంవత్సరం అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలు మంచి సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఏలూరు ప్రజలందరికీ కూడా గణేష్ ఉత్సవం సందర్భంగా వినాయక చవితి సందర్భంగా